విలువైన డొనేషన్స్ తీసుకుని 25 కోట్ల విలువైన డొనేషన్ పాస్బుక్లు ఇవ్వడం జరిగింది. అది మొన్న అంత డీటెయిల్స్లో చెప్పలేదు, కానీ బోర్డు సమావేశం అయిన తర్వాత ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. అవన్నీ కూడా ఆ పాస్బుక్లన్నీ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. అంటే 3 కోట్లు పెడితే పెట్టుబడి 25 కోట్ల వర్త్ ఆఫ్ టికెట్స్ ఇవ్వడం జరిగింది. అసలు ఆర్గానిక్ మెటీరియల్ అని ఒక విధంగా మంచిదే, ఆర్గానిక్ ఇస్తారు స్వామివారికి అనేది, కానీ క్వాలిటీ కంట్రోల్ చూసుకోవాలి కదా. ఏ విధమైన మెటీరియల్ పెడుతున్నాము, ఏ విధమైన బియ్యము, బెల్లము, తర్వాత నెయ్యి, 3 కూడా ఎక్స్పర్ట్ కమిటీని వేసి చూస్తే సబ్స్టాండర్డ్ క్వాలిటీ. నెయ్యి కూడా పూర్ క్వాలిటీ నెయ్యి. దీనికి నెయ్యి ఇవన్నీ వాల్యూ ఫిక్స్ చేసింది. నెయ్యి వాల్యూ 2000 రూపాయలు, బియ్యము ధర ఫిక్స్ చేసింది 90 రూపాయలు, బెల్లం 120 రూపాయలు, 2000ది 600 రూపాయలు కూడా. అది అందులోనే కల్తీ నెయ్యి వచ్చిన నెయ్యి కూడా, సబ్స్టాండర్డ్ నెయ్యి కల్తీ నెయ్యి 600 రూపాయలు. దానికి అది కూడా ఎక్కువే. బియ్యం 50 రూపాయల కన్నా ఉండదు, బెల్లం 60 రూపాయల కన్నా ఉండదు. అంత వాల్యూ ఫిక్స్ చేయడం, అసలు కైండ్ డొనేషన్స్ అన్నిటికీ స్ప్లిట్టింగ్ ఉండదు. మొదటిసారి స్ప్లిట్టింగ్ చేసి అసలు కైండ్ డొనేషన్స్కి పాస్బుక్లు ఇవ్వరు. తర్వాత స్ప్లిట్టింగ్ అంటే 10 లక్షలకి 8 కోట్లు, 3 కోట్ల విలువైన వస్తువులని 8 కోట్ల కింద చూపించి ఆ 8 కోట్లకి 85 పాస్బుక్లు ఇవ్వడం జరిగింది. 8 కోట్లు ఎలా 8 కోట్లు అంటే ఈ 600 రూపాయలది 2000 రూపాయలు ఇవన్నీ కూడా చూపించి, అంటే 8 కోట్లకి సంబంధించిన డోనర్ ప్రివిలేజెస్ వస్తాయి. ఒక విధంగా కైండ్ డొనేషన్ కూడా ఇస్తారు. కానీ 8 కోట్లని 10 లక్షలు పెట్టి చూస్తే 85 పాస్బుక్లు ఇవ్వడం జరిగింది. అంటే దాని గురించి ఇంకా ఏం చెప్తాము. క్వాలిటీ కంట్రోల్ లేదు. విజిలెన్స్ ఇన్స్పెక్షన్ చేశారు. విజిలెన్స్ ఇన్స్పెక్షన్ చేస్తే రైతులతో వెళ్ళి మాట్లాడితే అదేం లేదు, మేము కొంతమంది ఆర్గానిక్ చేసేవాళ్ళు ఉన్నారు, మేము లేదు అన్నీ వాడతామని రైతులే ఒప్పుకున్నారు, స్వయంగా ఒప్పుకున్నారు, వాళ్ళ స్టేట్మెంట్స్ ఇచ్చారు. సప్లైరే ఒప్పుకున్నాడు. ఎవరైతే మెయిన్ ట్రస్ట్ ఉన్నారో సేవా ట్రస్ట్, తర్వాత ఇంకో సేవ్ ఫౌండేషన్ అనే ఒక ఆర్గనైజేషన్కి ఇచ్చారు. ఆ ఆర్గనైజేషన్ ఇక్కడ లోకల్గా ఉన్న ఒక అతనికి ఇచ్చారు. ఆ లోకల్గా ఉన్న అతనే చెప్పాడు ఎక్కడి నుంచి వస్తుందండి అంత ఆర్గానిక్ నెయ్యి, మామూలు నెయ్యే సప్లై చేశాడు. అది కూడా ఆ నెయ్యి కూడా అడల్టరేటెడ్ నెయ్యే. సో ఇవన్నీ కూడా క్యాన్సిల్ చేసి, ఈ బుక్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేసి, ఈ డోనార్ కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు అంటే ఓకే ఇవన్నీ చేశారు, బట్ క్వాలిటీ ఏమన్నా మరి మీకు అందరికీ తెలిసిందే. స్వామివారి పెట్టే ప్రసాదాల నైవేద్యాల మీద ఎన్ని కంప్లైంట్స్ ఉండేవో. అసలు తినకుండా పక్కన పడేసేవారు, వదిలేసి వెళ్ళేవారు ప్రసాదాలు. ఇప్పుడు ఈ క్వాలిటీ మీద చాలా దృష్టి పెట్టాము. స్వామివారి పవిత్రతకి లోటు రాకుండా అన్నీ కూడా మంచి ముడి సరుకులు వాడుతున్నాము, క్వాలిటీ ముడి సరుకులు వాడుతున్నాము. క్వాలిటీ కంట్రోల్ కూడా చాలా పకడ్బందీగా ఉంది. ఇవన్నీ కూడా ప్రక్షాళన చేశాం. అలాగే టీటీడీ గోశాల విషయానికి వస్తే, ఇన్ని చేసిన టీటీడీ గోశాల విషయం ఎందుకు మర్చిపోతాము. గోశాల విషయంలో కూడా చూసాం. గోశాల విషయంలో కూడా ఎన్నో అవకతవకలు ఉన్నాయి, అక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఎందుకంటే ఇవన్నీ పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాము. సో వీటి మీద చేసిన వాటిని సరిదిద్దకుండా వెళ్ళిపోతాం. ఇలా ప్రెస్ మీట్ పెట్టి జనరల్గా పెట్టడం లేదు, బట్ ఇప్పుడు అందరికీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మార్చ్ 2021 నుంచి మార్చ్ 2024 దాకా జరిగిన అక్రమాలు ఏంటి, విజిలెన్స్ రిపోర్ట్స్ క్లియర్గా ఉన్నాయి. విజిలెన్స్ రిపోర్ట్స్ ఏవి ఇప్పుడు సృష్టించినవి కాదు, అప్పుడు రిపోర్ట్స్ ఉన్నాయి, అప్పుడు ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి, అప్పుడు వీడియోస్ ఉన్నాయి. ఏమేమి అక్రమాలు జరిగాయి విజిలెన్స్ రిపోర్ట్స్. మీ అందరికీ కూడా ఆ విజిలెన్స్ రిపోర్ట్స్ కాపీస్ ఇస్తాం. ఆ వీడియోస్ ఇస్తాం, ఫోటోగ్రాఫ్స్ ఇస్తాం. ఇవేవో ఇంటర్నెట్లోంచో ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టిన ఫోటోలు కాదు. అవి రికార్డు ప్రకారం అవన్నీ కూడా డేట్తో సహా ఉన్నవి. అవన్నీ కూడా టీటీడీ రికార్డ్స్లో ఉన్నవి. విజిలెన్స్ రిపోర్ట్స్
అప్పటి డేట్లో ఉన్న రిపోర్ట్స్ ఇవన్నీ కూడా రికార్డ్ ప్రకారం ఉన్నవి. ఇవన్నీ కూడా ఇప్పుడేదో ఆలోచించుకొని చేసినవి కాదు, ఎక్కడి నుంచో తీసుకొచ్చినవి కాదు, ఇవన్నీ కూడా చూడొచ్చు. సపరేషన్ ఆఫ్ డెత్స్. ఇప్పుడు ఏదైనా మనకి గోవులు మరణిస్తూ ఉంటాయి. ఆ మరణించినప్పుడు ఎందుకు చనిపోయినాయి ఏమిటి ఇవన్నీ కూడా రికార్డ్ చేస్తాము. అవి సప్రెస్ చేయడం అంటే లెక్కలోకి తీసుకురాకుండా దాన్ని దాచిపెట్టడం, అదొకటి విజిలెన్స్ రిపోర్ట్లో వచ్చింది. తర్వాత పూర్ మెయింటెనెన్స్ అండ్ హైజీన్ ఆఫ్ గోశాల. అసలు మెయింటెనెన్స్ అనేది చాలా ఘోరంగా ఉంది. మీరు ఫోటోగ్రాఫ్లు చూస్తే చాలా బాధపడతారు. పూర్ హైజీన్. ఫీడ్ అనేది ఇంకా ఎంత దారుణం అంటే దాంట్లో పురుగులు ఉన్న ఫీడ్ ఆవులకి పెట్టారు. చూడొచ్చు మీరు కూడా, ఇప్పుడు చూపిస్తాం. మెడిసిన్స్ ప్రొక్యూర్మెంట్, దాంట్లో మెడిసిన్స్కి అసలు లేబుల్ అనేది లేకుండా ఎక్కడి నుంచి కొన్నారు, ఏ క్వాలిటీ ఏంటి, ఎక్స్పైరీ డేట్ ఏంటి, అవి లేకుండా కొనడం జరిగింది. అవి కూడా ఫోటోగ్రాఫ్స్ చూపిస్తాం. ఎక్స్పైరీ అయిన డ్రగ్గులు కూడా యానిమల్స్కి పెట్టడం జరిగింది. ఫీడ్ ప్రొక్యూర్మెంట్లో కూడా కరప్షన్ జరిగిందని విజిలెన్స్ రిపోర్ట్లే చెప్తున్నాయి క్లియర్గా. ఆ రిపోర్ట్లో కూడా మీరు చూసుకోవచ్చు. ఆవులు లేని ఫార్మ్స్కి కూడా టెండర్లు పిలిచి ఫీడ్ ప్రొక్యూర్ చేయడం జరిగింది. అవన్నీ కూడా రిపోర్ట్స్లో ఉంటాయి, ఇదేం సృష్టించింది కాదు. కాబట్టి మీరు ఆ రిపోర్ట్లో చూడొచ్చు విజిలెన్స్ వాళ్ళు ఎంత వాళ్ళ ఆక్రోశాన్ని వెళ్ళబడుస్తూ వాళ్ళు ఏ విధంగా రిపోర్ట్లో చెప్పడం జరిగిందో. అప్పుడున్న డైరెక్టర్ గారు అసలు వీళ్ళని రానివద్దని చెప్పడం జరిగింది. అసలు వెళ్తే ఏవో వీళ్ళు ఇవన్నీ బయటపడతారు, జరిగిపోయిన డెత్స్ బయటకు తీస్తారు, లేకపోతే జరుగుతున్న అక్రమాలు ఇవన్నీ కూడా బయటకు తీస్తారు, కరప్షన్ అది బయటకు తీస్తారని భయపడి వాళ్ళని రానివ్వలేరు. అదంతా కూడా రిపోర్ట్లో ఉంది, మీరు చూసుకోవచ్చు. పూర్ మెయింటెనెన్స్ ఆఫ్ లైవ్ స్టాక్ అంటే మన కౌస్ని, గోమాతల్ని ఏ విధంగా పూర్ మెయింటెనెన్స్, వాటికి ఎలా ఇంజరీస్ ఎలా ఉండేవో చూడండి. ఇంకా కొంచెం క్లోజ్గా చూస్తే మీకు తెలుస్తుంది. ఇవన్నీ ఇస్తాం మీకు, చూసుకోండి, చూడండి. వెరీ అన్ఫార్చునేట్. ఇవన్నీ డిసీజ్ వచ్చినవి. అప్పుడు రిపోర్ట్ ఇది డేట్తో కూడా ఉంటాయి, డేట్ కూడా చూసుకోవచ్చు రిపోర్ట్ దాని మీద. అప్పుడు సబ్మిట్ చేసిన రిపోర్ట్ ఇది. నెక్స్ట్, ఇన్ఫీరియర్ క్వాలిటీ ఆఫ్ మేజ్ సైలేజ్ విత్ ఫుల్ వామ్స్. ఇదేదో ఒక్కసారి జరిగింది కూడా కాదు. ఇది ఇంకోటి చూడు, ఇంకో ఫోటోగ్రాఫ్ చూడు ఎలా ఉందో. తర్వాత 15 bales of inferior quality maize silage were noticed dumped in the premises of Goshala to avoid vigilance. ఇవి పడేసింది. ఇన్ఫీరియర్ క్వాలిటీది విజిలెన్స్ని వాళ్ళు పట్టుకుంటారని దాన్ని తీసుకొచ్చి పడేసిన ప్రొక్యూర్ చేసింది. ఇది రికార్డులో కూడా వెళ్ళాలి. ఇది ఎవరైనా ఏదైనా ఉంటే మరి రికార్డులో రావాలి కదా, రికార్డులో కూడా పెట్టలేదు, తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. సబ్ స్టాండర్డ్ క్వాలిటీ is a part of report. తర్వాత inferior quality feed and medicines 1/4/2024 expired medicines ని అడ్మినిస్టర్ చేస్తున్నారు. డంప్ చేసిన గోశాల ప్రిమిసెస్లో డంప్ చేశారు విజిలెన్స్ని అవాయిడ్ చేయడానికి విజిలెన్స్ రిపోర్ట్లో ఉన్నాయి. చూడండి నెక్స్ట్ తీయండి. ఇవన్నీ కూడా గోశాల ప్రిమిసెస్లో పడేసిన మెడిసిన్స్. ఫోటోగ్రాఫ్స్ చూడండి, ఇవి చూడండి, ఇది ఎక్కడ పడేస్తారో కూడా చూడండి. ఈ గోశాలలో ఉన్న బిల్డింగ్స్ ఇవన్నీ. నెక్స్ట్, నెగ్లిజెన్స్ 2 సార్లు ఫైర్ యాక్సిడెంట్ జరగడం, నష్టం జరగడం గోశాలలో. వాటి హైపర్ లింక్ పెట్టి
నెగ్లిజెన్స్ ఉన్నప్పుడు ఓకే వస్తాను అది నెక్స్ట్ క్లోజ్ అది ఎలాగా షేర్ చేస్తాం కాబట్టి నెక్స్ట్ కరప్షన్ యాక్టివిటీస్ ఏ విధంగా కరప్షన్ జరిగింది. ₹1,78,00,000 ఫోడర్ కాంట్రాక్టర్కి పే చేశారు. దాని మీద అయిన ఎక్స్పెండిచర్ 78 లక్షలు, అంటే ₹1,00,00,000 టీటీడీకి నష్టం వచ్చిందని ఆ రిపోర్ట్లో క్లియర్గా స్పష్టంగా రాయడం జరిగింది. 22/7/2021. నెక్స్ట్ 7/9/2021. ఇక్కడ కమలయ్య గారి పల్లె గోశాల, ఎస్వి గోశాల కలిపి టెండర్ పిలిచారు. ఇక్కడ కమలయ్య గారి పల్లె గోశాల ఫంక్షన్ లేదు, అక్కడ లేవు ఆవులు, అయినా కానీ దాన్ని టెండర్ పిలిచారు. అది 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోశాల. సో ఈ రెండు కలపడం వలన ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కలుపుకుంటే ఓవరాల్గా రేటు పెరిగింది. ఎందుకు పిలిచారు? కావాలని ట్రాన్స్పోర్టేషన్ కూడా కలిస్తే కొంత విజిలెన్స్ రిపోర్ట్ నుంచి చెప్తున్నాను నేను. నా కంక్లూజన్ కాదు ఇది. విజిలెన్స్ రిపోర్ట్ గురించి నేను చెప్తున్నాను, నా కంక్లూజన్ కాదు. విజిలెన్స్ రిపోర్ట్లో క్లియర్గా ఉంది. విజిలెన్స్ రిపోర్ట్లో ఇంటెన్షనల్గా అన్డ్యూ బెనిఫిట్ ఇవ్వడానికి కాంట్రాక్టర్కి ఈ రెండు కూడా కలిపి చేయడం జరిగింది. దీనివల్ల టీటీడీకి నష్టం వచ్చింది. సో విజిలెన్స్ రిపోర్ట్లు ఇస్తూ ఉంటుంది. వాటి మీద ఏం చేయాలి? నిజంగా మనం సీరియస్గా ఉంటే వాటి మీద చర్యలు తీసుకోవాలి. ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఏమి చర్యలు లేవు. చర్యలు ఇప్పుడు తీసుకుంటున్నాం. ఒక్క చర్య కూడా లేదు వీటి మీద. కరప్షన్ గురించి చెప్పారు, సబ్స్టాండర్డ్ మెయింటెనెన్స్ చెప్పారు, పురుగులు బట్టినే పెట్టారని చెప్పారు, సబ్స్టాండర్డ్ మెడిసిన్స్ వాడుతున్నారని చెప్పారు, ఎక్స్పైరీ డ్రగ్స్ వాడుతున్నారని చెప్పారు. ఇన్ని రకాల అవకతవకలు జరుగుతుంటే ఏమీ యాక్షన్ తీసుకోలేదు. ఏంటిది? ఇంకొక ముఖ్యమైన విషయం, మార్చి 2024లో వైష్ణవి డైరీకి 14 లక్షల మిల్క్ ప్రొక్యూర్ చేయడానికి అలాట్మెంట్ ఇచ్చారు. మార్చి 2024. వైష్ణవి డైరీ అంటే మీకు అందరికీ తెలిసిన డైరీ. ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ, బోలే బాబా, ఈ సర్క్యూట్ అంతా మనకి చాలా స్పష్టంగా ఉంది. సిట్ ఎంక్వైరీ పక్కన పెడితే మా రిపోర్ట్లో కూడా తీసుకున్నారు. టీటీడీ రిపోర్ట్లోనే ఆ లింక్ అంతా ఎస్టాబ్లిష్ చేశాం. ఏఆర్ డైరీ వైష్ణవి డైరీ నుంచి కొనడం, వైష్ణవి డైరీ బోలే బాబా నుంచి కొనడం, బోలే బాబా నుంచి ఎక్కువ రేటుకి కొని తక్కువ రేటుకి ఏఆర్ డైరీకి అమ్మడం. ఎవరైనా ప్రాఫిట్ వేసుకుని అమ్ముతారు కానీ లాస్కి ఎవరు అమ్మరు. అంటే ఏం జరిగిందో మీకు తెలుసు. సో అలాంటి వైష్ణవి డైరీ నుంచి కూడా 14 లీటర్లకి టెండర్ పిలిచి 14 lakhs గుడికో గోమాత స్కీమ్లో 196 గోవులని వివిధ దేవాలయాలకు ఇవ్వడం జరిగింది. వీటి ఇచ్చిన తర్వాత వాటిని ఎలా ఉన్నాయి ఏమిటి అవన్నీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత గోశాలదే. బట్ అవన్నీ చూసుకోకుండా అసలు రిపోర్ట్స్లో ఈ చనిపోయిన ఆవుల లెక్కలు కూడా చూసుకోకుండా అవన్నీ సప్రెస్ చేయడం జరిగింది. కొన్ని విజిలెన్స్ రిపోర్ట్లో బయటికి వచ్చాయి. ఈ విజిలెన్స్ రిపోర్ట్ చూడటం వలన ఈ రిపోర్ట్లన్నీ కూడా ఉన్నాయి. ఏ డేట్లో ఏ రిపోర్ట్ ఇచ్చారు, ఏ వ్యాధి వలన చనిపోయి, ఇవన్నీ కూడా సరే. హైజీన్ నాట్ మెయింటైన్. ఆ వీడియో తీ. బాబు. lakh లీటర్స్కి టెండర్ పిలిచి వాళ్ళకి ఇవ్వడం జరిగింది 5 కోట్ల పైనే. దాన్ని పూర్ క్వాలిటీ అని గుర్తించి మేము దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. మరి గోశాల మీద, ఆవుల మీద, గోమాతల మీద ఎంత ప్రేమ ఉంటే మరి ఇవన్నీ చూసుకోవాలి కదా. ఎందుకు వైష్ణవి డైరీని ఇన్వాల్వ్ చేయాల్సి వచ్చింది? పూర్ క్వాలిటీ అని మనం క్యాన్సిల్ చేయడం జరిగింది.
ఇప్పుడు మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు మొన్న 11వ తారీఖు ప్రెస్ మీట్లో చెప్పిన విషయాలు ఆవులు సంరక్షించే టీటీడీ గోవధశాలగా మారడం అపచారం. చూశారు కదా ఫోటోగ్రాఫ్స్, వీడియోలు, రిపోర్ట్లు. మీరు చూస్తే మీకే తెలుస్తుంది. కంక్లూజన్ నేనేం చెప్పక్కర్లా. 3 నెలల్లో 100కు పైగా గోవులు మరణించాయి, అది కూడా చెప్తాను. పోస్ట్ మార్టం నిర్వహించట్లేదు, సప్రెస్ చేస్తున్నారు. పోషకాహారం లేక గోవులు బక్క చిక్కిపోయాయి. రోజుకి 500 లీటర్లు కూడా రావడం లేదు. చెత్త పడేసినట్టుగా దాణా వేస్తున్నారు. చెత్త పడేసినట్టుగా అంటే ఆ వీడియోలో ఏం కనిపిస్తుంది మీకు? ఎప్పుడు వీడియోలు అవి చెప్తాను. టీటీడీ గోవులని తెలియకుండా చెవులుకున్న ట్యాగులు కట్ చేస్తున్నారు. గోదానా విషయంలో అవకతవకలు సరిచేయాలి. తర్వాత ఫోటోగ్రాఫ్స్. ఈ ఫోటోగ్రాఫ్స్ అన్నీ కూడా ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు తెగ. ఈ ప్రెస్ మీట్లో చెప్పినవన్నీ కూడా అవాస్తవాలు. ఇవన్నీ కూడా హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయి. టీటీడీ సిబ్బంది ఇప్పుడు కష్టపడి పనిచేస్తున్నారు. వారు కూడా వారి ఆత్మస్థైర్యం కూడా దెబ్బతినే విధంగా ఉంది. ఈ వాస్తవాల్ని ఈ విధంగా వక్రీకరించి చెప్పడం తప్పది. హిందువులందరూ కూడా గోమాతలను ఎంతో పవిత్రంగా భావిస్తాము, పూజిస్తాము. ఆ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో మీరే చూసారు, మీకు కాపీస్ కూడా ఇస్తాము. లాస్ట్ 3 monthsలో 3 నెలల్లో 100 గోవులు చనిపోయాయని చెప్పారు. ఇంకా ఎన్ని చనిపోయాయి అన్నట్టుగా చెప్పారు. ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో 43 గోవులు చనిపోయాయి. పోయిన సంవత్సరం 179 గోవులు చనిపోయాయి. పోయిన సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చి 2025లో 43 గోవులు చనిపోయాయి. పోయిన సంవత్సరం అంటే కొంత పీరియడ్ బిఫోర్ జూన్ ఉంది, కొంత పీరియడ్ ఆఫ్టర్ జూన్ ఉంది. సో మొత్తం అంతా 179 గోవులు చనిపోయాయి. యావరేజ్గా ప్రతి నెల 15 గోవులు చనిపోతాయి. ఎందుకు చనిపోతాయంటే ఈ 15 గోవులు మనము డొనేషన్ మీద తీసుకుంటాము. వీటిలో ఓల్డ్ ఏజ్ ఉంటాయి, ఒట్టిపోయినవి ఉంటాయి, డిసీజెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా తీసుకుంటాం. కానీ కొన్ని డిసీజెస్ మాత్రం మనం స్క్రీన్ చేసుకుని సర్టిఫికేట్ తీసుకుని అవి మిగిలిన వాళ్ళకి ఇన్ఫెక్షన్ లేకుండా అవి తీసుకుంటాం. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద మనం గోవులు వచ్చినప్పుడు మనం తీసుకుంటాం. వాటి వల్ల ఎందుకంటే డెత్ రేట్ మామూలుగానే ఎక్కువ ఉంటుంది. ఇదేం కొత్తగా కాదు. లాస్ట్ ఇయర్ కూడా జరిగినాయి, యావరేజ్ జరిగినాయి, ఈసారి కూడా యావరేజ్ జరిగినాయి. అవి గోవులు చనిపోతూ ఉంటాయి. దీంట్లో 15 గోవులు యావరేజ్గా చనిపోతుంది. లాస్ట్ ఇయర్ జరిగింది, ఈసారి జరుగుతుంది. అఫ్కోర్స్ ఇంకా తగ్గించడానికి ఏ విధంగా అనేది మేము ప్రయత్నిస్తున్నాము, అది వేరే విషయం. కాకపోతే ఈ డొనేషన్ మీద వచ్చినవి ఓల్డ్ ఏజ్ వలన, అలాగే ఈ డిసీజెస్ వలన, కొన్ని డిసీజెస్ వలన చనిపోతూ ఉంటాయి. అది ఒకటి. కాకపోతే ఇంత ముందులాగా మేము సప్రెస్ చేయట్లేదు. ఇవి ఉన్నట్టుగా వాస్తవాలు తెలియాలనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నట్టుగానే చూపిస్తున్నాము. ఎక్కడా కూడా ఎవరికి మీరు చూపించొద్దని చెప్పట్లేదు. అన్నీ కూడా రికార్డ్ అవుతాయి. తర్వాత మరణాలు ఒకటే కాదు, జననాలు కూడా జరుగుతాయి. ఈ 3 నెలల్లో 43 డెత్స్ అయితే బర్త్స్ జననాలు 59 జరిగాయి ఈ 3 నెలల్లో, జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ సంవత్సరంలో. తర్వాత పోస్ట్ మార్టం చేయడం లేదు అనేది ఒకటి
సరే, డెత్ కేసులు మంత్ వైజ్ చెప్తాను. ఎనీవే, తర్వాత పోస్ట్ మార్టం చేయటం లేదనేది ఒకటి న్యూస్, ప్రెస్ క్లిప్పింగ్లో ఎక్స్ చైర్మన్ గారు భువన కరుణాకర్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో పోస్ట్ మార్టం చేయట్లేదనేది అవాస్తవం. పోస్ట్ మార్టం అన్నేచురల్ డెత్ ఏదైనా సరే ఓల్డ్ ఏజ్ తప్ప మిగిలిన అన్నిటికీ కూడా పోస్ట్ మార్టం చేయడం జరుగుతుంది. అది ప్రాక్టీస్ ఉంది, అది కంటిన్యూ అవుతుంది, చేస్తున్నాం. తర్వాత పోషకాహారం లేకపోవడం, బక్క చిక్కిపోవడం, చెత్త వేసినట్టుగా దానా వేయడం, దానాలో అవకతవకలు, ఇవన్నీ కూడా ఇంతకుముందు ఉండేవి. ఇవన్నీ కూడా ప్రక్షాళన చేశాము, ఇప్పుడు లేదు. ఇంతకుముందు ఉన్నదనేది విజిలెన్స్ రిపోర్ట్లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. మీరు కూడా చాలామంది నిన్న చూశారు, వెళ్ళారు, చూశారు ఎలా ఉన్నాయి గోవుల పరిస్థితి అనేది. మీరు కూడా చూడొచ్చు ఎలా ఉందండి వాటి ఆరోగ్య పరిస్థితి ఏంటనేది. గోవులకి తిరిగి పెట్టట్లేదు, దానా వేయడం లేదు అన్నట్టుగా ఇక్కడ చెప్పడం జరిగింది నిన్న ప్రెస్ మీట్లో 11వ తారీఖు. దాంట్లో గోవుల సంఖ్యను బట్టి దానా వేయడం జరుగుతుంది. ఎక్కడా కూడా అది తేడా లేదు. బిఫోర్ జూన్ లాస్ట్ ఇయర్ 254 మెట్రిక్ టన్స్ ఫార్ములా 1, అలాగే ఈ సంవత్సరం 229, ఫార్ములా 2 600. అంటే ఎందుకు తగ్గిందంటే నాన్ మిల్చింగ్ టు మిల్చింగ్ అయినప్పుడు అంటే పాలిచ్చే పరిస్థితి వచ్చినప్పుడు వాటికి ఫార్ములా 2 పెడతాము. సో ఫార్ములా 2 641 పోయిన సంవత్సరంలో ఫస్ట్ హాఫ్లో, అంటే జూన్ దాకా పెడితే ఈ సంవత్సరం 709 మెట్రిక్ టన్స్ పెట్టడం జరిగింది. ఫార్ములా 3 అంటే దూడలకి పెట్టేది, ఆవు దూడలకి పెట్టేది 20.86 మెట్రిక్ టన్స్ పెడితే ఈసారి 16.227 పెట్టడం జరిగింది రెండో హాఫ్లో. అలాగే హెచ్ఎన్ ఫోడర్ అని ఒక రకమైన ఫోడరు, అది 3000 మెట్రిక్ టన్స్ అప్ టు జూన్ పెడితే తర్వాత ఉన్న హాఫ్ ఇయర్లో అంటే జూలై నుంచి డిసెంబర్ దాకా 3318 మెట్రిక్ టన్స్ పెట్టడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా ఫోడరు స్టాటిస్టిక్స్ ఉన్నాయి, ఫోడర్ పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా రికార్డెడ్గా ఉంటాయి, ఎవరు కూడా దీన్ని సప్రెస్ చేయడానికి కూడా అవకాశం లేదు. ఫోడర్ పెట్టలేదు, ఏదో దీంట్లో అవినీతి జరిగిపోయింది అన్నట్టుగా మాట్లాడారు. అది కంప్లీట్గా అది అవాస్తవం. ఇవన్నీ రికార్డులు కూడా క్లియర్గా ఉన్నాయి. రెగ్యులర్గా వీటికి గోవులకి రెగ్యులర్గా వ్యాక్సినేషన్ ఇవ్వడం, డీటికింగ్ చేయడం, డీవార్మింగ్ చేయడం కూడా జరుగుతుంది. వాటి రికార్డులు కూడా స్పష్టంగా ఉన్నాయి. మేము కూడా పర్సనల్గా వెళ్ళి చూసినప్పుడు కూడా చూస్తాము, బయట మధ్యలో వెళ్ళినప్పుడు అవన్నీ కూడా కార్యక్రమాలు పకడ్బందీగా జరుగుతున్నాయి. రోజుకు 500 లీటర్లు కూడా ప్రొడక్షన్ లేదని చెప్పారు. 762 లీటర్లు ప్రస్తుతానికి ప్రొడక్షన్ ఉంది. ప్రొడక్షన్ మిల్చింగ్ కౌస్ అంటే పాలిచ్చే నంబర్ని బట్టి ఉంటుంది. 6 లీటర్లు పర్ డే యావరేజ్గా ఒక్కొక్క గోవు నుంచి పాలు వస్తున్నాయి. తర్వాత ట్యాక్స్ ఏవైతే పెడతారో అవన్నీ కూడా పకడ్బందీగా ఉన్నాయి, అవి కూడా చూసాము. ఇవి కావాలని ట్యాక్స్ తీసేస్తున్నారు, డెత్స్ సప్రెస్ చేయడానికో లేకపోతే వేరే కారణాలతో ఇవి ట్యాక్స్ అన్ని తీసేయడం అనేది చేస్తున్నారని చెప్పారు. అది కరెక్ట్ కాదు. అవన్నీ కూడా చూడటం జరిగింది. మీరు కూడా ఎప్పుడైనా చూడొచ్చు. ఫొటోస్ విషయానికైతే ఇందాక చెప్పాను, అవన్నీ ఎక్కడో ఫొటోస్ తీసుకొచ్చి ఇక్కడ అన్నట్టుగా ప్రొజెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు.
సో ఈ ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతాయి. సిపిఆర్ గారు ఇవన్నీ విజిలెన్స్ రిపోర్ట్స్ కూడా ఇచ్చేసాడు. ఉమాశంకర్ చూపించు ఒకసారి. సిపిఆర్ఓకి ఇచ్చేస్తాం, కావాలంటే ఇంకా సెటిల్ చేస్తాం. కొన్ని రిపోర్ట్లు మా దృష్టికి వచ్చాయి, కొన్ని రిపోర్ట్లు రీసెంట్గానే మా దృష్టికి వచ్చాయి. ఇప్పుడు కొత్త డైరెక్టర్ గారు వచ్చిన తర్వాత చాలా వరకు బయటకు వచ్చాయి. సో ఇవన్నిటి మీద తప్పకుండా చర్యలు తీసుకుంటాం. చర్యలు అనేవి ఇందాక చెప్పాను, కొన్నిటి మీద ప్రక్షాళన చేసాం, ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. దీంట్లో ప్రక్షాళన చేయాల్సింది ఇంకా ఉంది, ఇవన్నీ కూడా ప్రక్షాళన చేస్తాం. సార్, కొత్త గవర్నమెంట్ వచ్చాక లాట్ ఆఫ్ ఎంక్వైరీస్ ఆన్ లాట్ ఆఫ్ ఆస్పెక్ట్స్ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూపించిన రిపోర్ట్స్ అని విజిలెన్స్ రిపోర్ట్స్ పర్టైనింగ్ టు ద ప్రీవియస్ గవర్నమెంట్. మీరు వచ్చాక హ్యాస్ ఎనీ specific vigilance inquiry ordered into it, or were action taken based on the previous vigilance reports? అంటే ప్రీవియస్ రిపోర్ట్స్ని బట్టి ఇప్పుడు మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం, ఇవన్నీ లేకపోతే ఫీడ్ ప్రొక్యూర్మెంట్లో కరప్షను, మెడిసిన్ ప్రొక్యూర్మెంట్లో కరప్షను, అక్కడ సరిగ్గా పని చేయకపోవడం, ఇవన్నీ ఇలాంటివి కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా ప్రక్షాళన చేశారు. బట్ ఈ యాక్షన్స్ అనేవి కొన్నిటి మీద ఇప్పుడు కొన్ని విషయాలు బయటకు వచ్చాయి కాబట్టి వాటి మీద, కొత్త డైరెక్టర్ గారు వచ్చిన తర్వాత బయటకు వచ్చాయి కాబట్టి వాటి మీద ఇప్పుడు చర్యలు తీసుకుంటాం. ఈ మెడిసిన్ రిలేటెడ్ ఇష్యూస్ బయటకు వచ్చాయి, ఫీడ్ రిలేటెడ్ ఇష్యూస్. Yeah, feed related. Has everything been set right already? Yeah, right now there are no problems. There are some issues, minor issues which need to be sorted out, which we will sort out. But it's a process. But majority of the issues, because we are serious, so we are sorting it out, and mostly we are sorted out. ప్రీవియస్ గవర్నమెంట్ లో విజిలెన్స్ రిపోర్ట్లు చెప్తున్నారు సార్, ఆ గవర్నమెంట్ లోనే ఆ విజిలెన్స్ రిపోర్ట్ల మీద ఏం యాక్షన్ లేదు. లేదు. Sir, one allegation is related to the decline in milk production. Adi, is it true? It is being circulated by the opposition. పెరిగింది. ఇంతకుముందు 450-500 లీటర్లు ఉండేది, ఇప్పుడు 750 లీటర్లు పెరిగింది. సార్, ఈ టీటీడీ గోశాలలో ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ ఫ్యామిలీకి సంబంధించి కొన్ని ఆవులు డొనేట్ చేస్తున్నారు. వాటికి సంబంధించి ఒక డేంజరస్ బ్రూసిలోసిస్ అనే ఒక వ్యాధితో దూరం పెట్టున్నారు. వాటికి దానికి సంబంధించి డేటా ఏముంది సార్? కనుక్కొని చెప్తాను, బట్ అంత స్పెసిఫిక్గా రూపాయలు పెట్టి వాటిని ప్రొక్యూర్ చేసి బ్రూసిలిస్ వ్యాక్సిన్, సారీ, అది చాలా ఐ థింక్ దానికి క్యూర్ ఉందా? లేదు కదా, క్యూర్ ఉండదు. దాన్ని ఐసోలేట్ చేయాలి, లేకపోతే డేంజరస్, మిగిలిన హ్యూమన్స్ కూడా డేంజర్ ఉంటుంది. అది ఇప్పటి వరకు ఎన్ని ఇచ్చున్నారో అవి ఎన్ని ఇప్పటి వరకు దాత ఇచ్చిన ఆశయానికి అనుగుణంగా స్వామివారికి ఉపయోగించాలని చెప్పి ఆయన అంత ఆశయంతో ఇచ్చారు. ఆ ఇచ్చిన ఆవుల్లో ఎన్నో ఉపయోగంలో ఉన్నాయి, ప్రస్తుతం అవి ఎక్కడ ఉన్నాయి? అలాగే ఇస్తాను, మీకు ఏం డేటా కావాలో చెప్పండి, అవి ఇస్తాను. సార్, ఇప్పుడు మీరు ఇప్పటి వరకు బయట పెట్టారు చనిపోయిన ఆవులు ఇప్పుడు లాస్ట్ 3 months చనిపోతున్నాయని అంటున్నారు. యావరేజ్గా మీరు చెప్పారు, మీరే చెప్పారు, యావరేజ్గా మీరు చెప్పినవి సార్ ఓవరాల్గా చూస్తా ఉంటే 43 నెలలు. వాటికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ కూడా మీరు బయట పెడితే బాగుండేది సార్. ఎలా చనిపోయినాయి, చిన్నవి చనిపోయినాయా, పెద్దవి చనిపోయినాయా, ఏజ్ బార్ అయిపోయినాయా, ఆ రిపోర్ట్స్ కూడా మీ దగ్గర ఉంటాయి కదా ఫోటోగ్రాఫ్స్, వాటిని కూడా బయట పెడితే బాగుంటుంది. ఇస్తాం, మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు, చూడొచ్చు. ఇప్పుడు అడుగుతారు అదంటే ఓవరాల్గా మీరు ఎన్ని రిపోర్ట్ తీసుకున్నారు అవి కూడా ఉండుంటే ఫోటోగ్రాఫ్స్ నా ముందే చెప్పుంటే అన్ని ప్రిపేర్ అయ్యాడు కదా. సార్, అంటే ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు సార్? ఆల్రెడీ మీరు వచ్చినవన్నీ కొన్ని బయట ఫోటోలు అంటున్నారు, అంటే టీటీడీ వేదికగానే ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. అంటే అది నిజమా అబద్ధమా అనేది తెలుసుకునే లోపే విమర్శలు అయితే వచ్చేస్తున్నాయి. సో అలాంటి వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మనకు సీన్ ఆఫ్ అఫెన్స్ చూస్తూ ఉంటే ఫోటోగ్రాఫ్స్ కూడా అట్మాస్ఫియర్ అంతా కూడా గోశాలదే ఉంది. కాదని మీరు ఎలా మార్ఫింగ్ అని ఎలా చెప్తారు? ఏది మార్ఫింగ్, ఏది ఒరిజినల్ అనేది మీరు చెప్పాలి కదా, కంపేర్ చేయాలి కదా. దాన్ని కూడా
ఎందుకు అలా మరి దూరం పెట్టుకున్నారు? ఈ ఫోటోగ్రాఫ్ గురించి ఏమంటారు? ముందు జూన్ ముందు ఉన్న ఫోటోగ్రాఫ్ బాధ అనిపించట్లేదా? బాధ అనిపిస్తుంది సార్. సరిపోయింది కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వెళ్ళి చూడండి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో వెళ్ళి చూడండి. మీరు ఇప్పుడు చెప్పిన రిపోర్ట్స్ అన్ని బిఫోర్ ఈ యొక్క కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టక ఇప్పుడు ఫోటోలు కావాలంటే ఇప్పుడు ఫోటోలు ఇస్తాము. మీరు నాకు ముందే చెప్పొచ్చు కదా, సిపిఆర్ గారు చెప్పుకుంటే మాకు ఫోటోలు కావాలని ఇచ్చేవాడు కదా, లేదా రేపు ఇస్తాం. మీకు ఫోటోలు ఏం కావాలో చెప్పండి, ఇవ్వండి. మా దగ్గర దాచడానికి ఏం లేదండి, ఏం కావాలంటే అది ఇస్తాము. డాక్టర్స్ 5 ఉన్నారండి. అంటే డేటా నన్ను అడగలేదు, మరి ఏమన్నా తెలియదు నాకు, నేను ఏం చెప్పాను. బట్ ఏ విధంగా 9 ఇప్పుడు కూడా అవి డెఫినెట్గా మేము అవి ఫిల్ చేయడానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ ప్రాసెస్లో ఉంది, కమిటీని కూడా వేసాము ఫిల్ చేయడానికి. అవి కూడా త్వరలో ఫిల్ చేస్తాం. వర్కర్లు కూడా షార్టేజ్ ఉంది. షార్టేజ్ అంటే వేకెన్సీస్కి ఉన్న వాళ్ళకి తక్కువ ఉన్నాయి. ఇది 4 సంవత్సరాల నుంచి ఉన్నాయి ఖాళీలు. చెప్తాను మీకు ఖాళీలు సంఖ్య. ఇప్పుడు ఈ ఖాళీలను అలా పెట్టుకోకుండా వీటిని ఫిలప్ చేయాలనేది కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. సార్ అప్పుడు డైరెక్టర్ ఎంప్లాయీస్ 2000 చెప్తాను. జూన్లో 124 వేకెన్సీస్ ఉన్నాయి. ఇప్పుడు 135 వేకెన్సీస్ ఉన్నాయి. అంటే 349 శాంక్షన్ పోస్టుల్లో 135 వేకెన్సీస్ ఇప్పుడు ఉన్నాయి. జూన్లో 124 వేకెన్సీస్ ఉన్నాయి. కొంతమంది వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఈ 135 వేకెన్సీలు కూడా మేము డైరెక్ట్గా తీసుకుందామా, అవుట్సోర్సింగ్ తీసుకుందాం, ఇదంతా కూడా ఒక కమిటీని వేసాము. వారందరూ చూసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఫిలప్ చేస్తాం. డాక్టర్స్ పారామెడికల్స్ అందరూ కూడా రిక్రూట్ చేసి సో ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చేయడానికి ఆల్రెడీ చర్యలు తీసుకున్నాం. అదే ప్రక్షాళన దిశగా వేసాము. ఇంకా కొన్ని ఉన్నాయంటే ఇది ఒకటి పెండింగ్ ఉన్న సబ్జెక్టు. దీని మీద మేము దృష్టి పెట్టాము. అన్ని సంవత్సరాలు మీద ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి ఖాళీగా ఉన్న పరిస్థితి. 2022 నుంచే ఇవి ఖాళీగా ఉన్నాయి. 2020 సిడిఓ పోస్ట్ ఖాళీగా ప్రజెంట్ రిటైర్డ్ డాక్టర్ని అందుబాటులో పెట్టారు. అతను ఏం సూపర్వైజింగ్ చేస్తా ఉన్నారు సార్. ఇన్ని డెత్ జరుగుతూ ఉంది. ఒక గోశాలకి సిడిఓ ఒక రిటైర్డ్ డాక్టర్ని మీరు పెట్టుకున్నారు, ఇంత శాలరీ ఇస్తా ఉన్నారు. డెత్స్ అరికట్టడంలో కానీ యొక్క సూపర్వైజర్ చేయడంలో కానీ ఏమైనా ఫెయిల్యూర్ అనుకోవచ్చా సార్? ఫెయిల్యూర్ ఏంటి? డెత్స్ ఇంతకుముందు జరిగాయి, జూన్ ముందు జరిగాయి, జూన్ తర్వాత జరిగాయి, ఇంతకుముందు కూడా జరిగాయి. యావరేజ్ 15 జరుగుతాయని చెప్పినా జరుగుతున్నాయి. ఫెయిల్యూర్ అనేది ఏమీ లేదు. ఫెయిల్యూర్ అనేది ప్రస్తుతానికి ఏమీ లేదు. వారు కరెక్ట్గా చేస్తున్నారు. వారి మీద ఏమీ అలిగేషన్ కూడా చేయడానికి లేదు. వాళ్ళందరూ కూడా కరెక్ట్గా చేస్తున్నారు. నేను క్లియర్గా చెప్తున్నా, న్యాచురల్గా జరిగే డెత్స్ ఇప్పుడు ఈ సంవత్సరం 43 జరిగాయి. 100 పైన ఏవో జరిగిపోయాయి అనే రికార్డులు ఉన్నాయి. పోయిన సంవత్సరంలో ఉన్నది అప్ టు జూన్ అన్ని సప్రెస్డ్ అయినా కానీ రికార్డులు ఉన్నాయి. ఎన్ని డెత్స్ జరిగాయని క్లియర్గా ఉన్నాయి. 31 చూపించారు. 31 కాదు, విజిలెన్స్ రిపోర్టుల ప్రకారమే ఒక 20-30 కనీసం ఎక్కువ ఉంటాయి. విజిలెన్స్ రిపోర్టులు సప్రెస్ చేసిన రిపోర్టులు దాని ప్రకారం ఇంకా ఎక్కువ ఉంటాయి.